అందరికీ నమస్తే అండి. నా పేరు మాధవ్. దేశంలో 22 లక్షల మంది స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలనుకునే కళ కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల నాశనం అయ్యింది. పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ అ క్లియర్ వే. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న నీట్ ఎగ్జామ్ స్కామ్ ఒక చిన్న హాస్టల్ ఓనర్ వల్ల బయటపడిందని మీలో ఎంతమంది తెలుసు? ఇండియాలో ఐఏఎస్ అవ్వాలనుకునే వాళ్ళకి సివిల్స్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో, డాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ నీట్ ఎగ్జామ్ కూడా అంతే ఇంపార్టెంట్. రాజస్థాన్ లో కోటా అని ఒక ఏరియా ఉంటుంది. ఈ జేఈ అండ్ నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది చాలా బాగా తెలుసు అండ్ ఇది చాలా ఫేమస్. దీనికి ఆల్టర్నేటివ్ గానే అదే రాజస్థాన్ లో ఇంకొక సిటీ కూడా ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ అవుతుంది. ఆ ఏరియా పేరే సిక్కర్. 1,20,000 మాత్రమే ఉన్న ఈ సీట్స్ కోసం ఎవ్రీ ఇయర్ 22 lakhs to 25 lakhs ఈ ఎగ్జామ్ ని రాస్తారు. ప్రతి నీట్ ఎగ్జామ్ కి ముందు ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఒక గెస్ట్ పేపర్ అనే పేరుతో క్వశ్చన్స్ పేపర్స్ ని తయారు చేస్తూ ఉంటాయి. యాక్చువల్ క్వశ్చన్ పేపర్ అనేది నాసిక్ లోని నేషనల్ ప్రింటింగ్ ప్రెస్ లో తయారవుతుంది. ఇప్పుడు లీక్ అయిన ఈ ఎంబీబీఎస్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ నాసిక్ లో ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయిన క్వశ్చన్ పేపరే అండ్ దీన్ని లీక్ చేసింది అందులో ఉండే ఒక అటెండెంట్. అక్కడి నుంచి ఈ లీక్ అయిన పేపర్ మాఫియా అనే ఒక గ్రూప్ కి చేరి అక్కడి నుంచి గురుగ్రామ్ లో ఉండే డాక్టర్ కి చేరింది. అండ్ ఈ డాక్టర్ ఆ పేపర్ ని 10 lakhs కి జైపూర్ లో ఉండే కార్తిక్ అనే వ్యక్తికి అమ్మాడు. అండ్ అక్కడి నుంచి ఈ క్వశ్చన్ పేపర్ శిఖర్ అనే ఏరియాలో ఉండే ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేసే రాకేష్ అనే వ్యక్తికి, అంటే ఈయన ఎంబీబీఎస్ కౌన్సిలర్ గా పనిచేస్తూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్న ఇతనికి ఈ పేపర్ రీచ్ అయింది. అండ్ ఇతను 30,000 చొప్పున అతను వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ లో ఉండే స్టూడెంట్స్ కి ఒక్కొక్కరికి గెస్ట్ పేపర్ పేరుతో సెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్లోగా ఈ పేపర్ అనేది జైపూర్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, బీహార్ అండ్ చివరికి కేరళ రీచ్ అయింది. అండ్ కేరళలో ఉండే ఇదే శిఖర్ ఏరియాకి చెందిన ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కి తన ఫ్రెండ్ నుండి ఒక గెస్ట్ పేపర్ వచ్చింది అనే పేరుతో ఈ పేపర్ ని తన వాట్సాప్ లో వస్తే అదే పేపర్ ని శిఖర్ అనే ఏరియాలో ఉండే వాళ్ళ డాడీకి పంపించాడు. వాళ్ళ ఫాదర్ అదే శిఖర్ ఏరియాలో కోచింగ్ తీసుకునే అమ్మాయిలందరికీ కలిపి ఒక హాస్టల్ రన్ చేస్తున్నారు. కేరళ నుంచి పంపించిన ఈ పేపర్ ని ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలకి ఫార్వర్డ్ చేయమని ఆ అబ్బాయి చెప్పాడు. అప్పటికి లేట్ అవడంతో ఈ అమ్మాయిలందరూ ఆల్రెడీ ఎగ్జామ్స్ కి వెళ్ళిపోయారు. బట్ ఆ హాస్టల్ ఓనర్ ఏం చేశాడంటే దగ్గరలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ కి ఈ పేపర్ ని చూపించి ఒకసారి దీన్ని చూడండి అని చెప్తే అప్పటికే ఈ నీట్ ఎగ్జామ్ అయిపోవడంతో ఆ క్వశ్చన్ పేపర్ బయటికి వచ్చింది. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ని ఈ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ ని కంపేర్ చేసి చూస్తే అవుట్ ఆఫ్ 180 క్వశ్చన్స్ లో 90 కెమిస్ట్రీ క్వశ్చన్స్ అండ్ 45 బయాలజీ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ సీక్వెన్స్ లో సేమ్ అదే ఆన్సర్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. చేసేదేం లేక ఈ హాస్టల్ వార్డెన్ అండ్ ఆ కెమిస్ట్రీ లెక్చరర్ ఇద్దరు కలిపి ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ చేస్తే వాళ్ళు ఈ కంప్లీట్ మెయిల్ ని వెరిఫై చేసి సిబిఐకి రిపోర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమన్నారు. సో ఒక చిన్న హాస్టల్ ఓనర్ అలర్ట్ అయ్యి ఇన్ఫార్మ్ చేయకపోతే ఈ స్కామ్ అసలు బయటకు వచ్చేది కాదు. సో దిస్ ఈస్ అబౌట్ ద నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.